నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా స్త్రీల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నది. స్త్రీలని కోటీశ్వరాలను చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడుతున్న మాటలు ఇప్పటిదాకా చూసినాం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ స్త్రీలకు సంబంధించినటువంటి శ్రీనిధికి సంబంధించినటువంటి ఒక దాంట్లో 5,200 కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని చెప్పి ఒక వ్యక్తి చాలాసార్లు మన ఛానల్లో కూడా తీసుకున్నాము. ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించట్లేదు. నేను బట్టి విక్రమార్క సీఎం ఒక్కడు కాకుండా డిప్యూటీ సీఎం వరకు అందరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు దీని మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏందనేది కూడా. మనతో పాటు రాము గారు ఉన్నారు, శ్రీనిధికి సంబంధించినటువంటి ఎంప్లాయీ అయినా మాట్లాడదాం. బ్రదర్ ఏం చెప్తారు అసలు, అంటే దేనికి సంబంధించి 5,200 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు, అసలు ఏ రకంగా జరిగింది అది? రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తా అని చెప్పేసి గత గవర్నమెంట్లో అనేక కుంభకోణాలు చేసిండ్రు. ఈ ముసలోళ్ళను పెట్టుకొని కేసీఆర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేను వచ్చిన బడే ఒక్క సంతకంతోనే బంగాళాఖాతంలో పడేస్తా అని చెప్పిండ్రు. నీకు బంగాళాఖాతం తెలుస్తలేదా రేవంత్ రెడ్డి? నీకు కనిపించకపోతే చెప్పు, మేమే తలా పైసలు వేసుకొని హెలికాప్టర్ బుక్ చేసి పంపిస్తాము. ఈ ముసలోని కూడా హెలికాప్టర్లు తీసుకుపోయి దండలు పడేయి అని చెప్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది. మీరు కూడా రాజకీయ నిరుద్యోగులు కారని చెప్తున్నా. తర్వాత మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరిని తీసేస్తామని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీలను తీసేసింది తప్ప, ఈయన రెడ్డి అని చెప్పేసి ఈయన 70 ఏళ్ళ ముసలాయన, ఈయన 4 లక్షల జీతం ఇచ్చుకుంటూ మళ్ళీ తీసేసిన ఆయనను ఏప్రిల్లో మళ్ళీ రినివల్ ఇచ్చారు. అంటే ఇది కుంభకోణం కాదా? విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి, ఈయన పెరాలసిస్ వచ్చింది, 70 ఏళ్ళ మనిషిని మీరు ఎందుకు ఎట్టుకోవాల్సి వస్తుందని సీతక్కని నేను సూటిగా అడుగుతున్నా. ఎంక్వైరీ జీవో ఉంది, మళ్ళీ రినివల్ ఇచ్చిర్రు అంటే దీనిలో మీకు కుమ్మక్కుంది, దీనిలో మీకు వాటా ఉంది. మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్తున్న మీరు, మహిళల సొమ్ముకు భద్రత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ మహిళలు ఆలోచించుకోవాలి. మీరు రెక్కాడితే కానీ డొక్కాడుకోకుండా మీరు రెక్కల కష్టంతో రోజు కూలివారితో మీరు డబ్బులు కడుతుంటే మీ డబ్బులకు ఇక్కడ భద్రత లేదు. ఇక్కడ అందరూ దోచుకుపోయే వాళ్ళే ఉన్నారు. ఓట్లకు వచ్చిన తర్వాత మాత్రం మీ ఓట్లు కావాలి, తర్వాత మీ భద్రత కానీ మీ డబ్బుకు సంబంధించిన కానీ మీ యోగక్షేమాలు కానీ మీ ఆర్థిక విధులు కానీ ఈ ప్రభుత్వానికి పట్టదు. కేవలము గప్పాలు చెప్పుకోవడానికి మీటింగులలో చెప్తున్నారు మేము వడ్డీలోని రుణాలు ఇస్తాము, తర్వాత పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులు చేస్తాము, తర్వాత ఆర్టీసీ యజమానులకు మహిళలను చేస్తున్నామని చెప్తున్నారు. అలా స్త్రీలకే ఏర్పడిన సంస్థపై గత 15 సంవత్సరాల నుంచి ఒక రెడ్డిని, అదే ముసలోని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? గత గవర్నమెంట్ పెట్టింది, గత గవర్నమెంట్ తప్పు చేసిందని చెప్పారు. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని అన్నారు. మరి మార్పు ఏడొచ్చింది? 70 ఏళ్ళ ముసలోని తీసేయలేనప్పుడు మార్పు ఎట్లా వచ్చింది? ఇంత కొట్లాడాలన్నా? దీనికి సంబంధించి కొంతమంది, అంటే ఇదే శ్రీనిధి సంస్థకు సంబంధించి కొంతమంది జీతాల కోసం, రెగ్యులరైజ్ చేయడం కోసం ఇవన్నీ కొట్లాడుతూ ఉన్నారు కదా, మరి దాని విషయం ఏంటి? రెగ్యులరైజు కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారము 1964 కోఆపరేటివ్ యాక్ట్ రూల్ నెంబర్ 28 ప్రకారము 58 ఇయర్స్ వరకే ఆఫీస్ క్యాడర్ అనే వ్యక్తి రిటైర్మెంట్ కావాలి. అయితే ఇది ఎస్టాబ్లిష్డ్ అయినప్పుడు అండర్ కోఆపరేటివ్ 64 ప్రకారము రిజిస్టర్ అయిన సంస్థ శ్రీనిధి. అయితే ఈ రిజిస్టర్ అయిన సంస్థను మళ్ళీ సెర్పుకు అనుసంధానంగా చేసి విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ వీడు ఎట్లా ఆడుతాడంటే, మీరు వచ్చి అడిగితే ఇది ఏ సంస్థ అంటే గవర్నమెంట్ అంటారు, కోఆపరేటివ్ వాళ్ళు వచ్చి అడిగితే కోఆపరేటివ్ అంటారు. ఏది కూడా కోఆపరేటివ్ యాక్ట్ ఉండదు, తర్వాత ఈ గవర్నమెంట్ యాక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఒకవేళ హెచ్ఆర్ పాలసీ కోఆపరేటివ్ యాక్ట్ చేసినాం అనుకో, తర్వాత గవర్నమెంట్ యాక్ట్ చేసినాం అనుకో, 61 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలి. కేవలం విద్యాసాగర్ రెడ్డి యొక్క కుర్చీ కాపాడుకోవడం కోసము మా ఉద్యోగుల పొట్టను కొట్టడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల సొమ్మును వీడు అప్పనంగా దోచుకుపోయి మరి సీతక్కకి ఇస్తుండా, రేవంత్ రెడ్డికి ఇస్తుండా, ఈ తెలంగాణ మహిళలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 1 కోటి మందిని కోటీశ్వరాలని చేస్తా అంటున్నాడు ఆయన మస్తు చెప్తాడు, ఊకదంపుడు మాటలు మస్తు. నేను కూడా చెప్తున్నాడు, అన్నీ నిజమైపోవు కదా. ఇప్పుడు 1 కోటి మందికి నీకు చిత్తశుద్ధి ఉందే చేయడానికి, చేయాలనుకున్నప్పుడు ఈ ముసలోని ఎందుకు తీసేస్తావు? నువ్వే జీవో ఇస్తావు. మీ గవర్నమెంట్ ఇచ్చింది, ఇచ్చింది సీతక్కను. మరి సీతక్కను ఎవరు మ్యానిపులేట్ చేస్తుండు? రేవంత్ రెడ్డి మ్యానిపులేట్ చేస్తుండా? విద్యాసాగర్ రెడ్డి మ్యానిపులేట్ చేస్తుండా? లేకపోతే ఇంతమందిని మంత్రులు కలవాలనా? ప్రజాప్రభుత్వం అన్నారు, మీ వద్దకే పాలన అన్నారు. మరి నేనే మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతుండ్రు? నాకు న్యాయం చేయాలని నేను అడగట్లేను, ఈ తెలంగాణ మహిళలకు న్యాయం చేయండి. అలాగే వడ్డీ లేని రుణాల్లో
భారీ అవకతవకలు జరిగినాయి. ఈ స్త్రీనిధి వడ్డీ లేని రుణాలు ఇస్తే 2014లో ఆ ప్రాంతంలో ఇస్తే ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి కుంభకోణం చేసిండు. మార్పు రావాలంటే ఇదేనా? అంటే మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఈరోజు రోడ్ల మీద పంపి రోడ్ల మీద తిరగడానికే చెప్పండి అని నేను కాంగ్రెస్ నాయకులను సూటిగా అడుగుతున్నా. సీతక్కకు నేను పదే పదే చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్క మేము కలిస్తే బీఆర్ఎస్కి ఓటులు అని అంటుంది. మీకోసం మేము కొట్లాను. అక్కడ ఉన్న గవర్నమెంట్లో మంచిగా చేస్తలేడు, ఈ దొంగను ఎట్లే పెట్టుకున్నారు, ఈ గవర్నమెంట్ అన్న వస్తే పోతుందని చెప్పేసి వీడు పోతాడు ఈ ముసలోడు అని చెప్పేసి మేము కష్టపడి ఊర్లో అందరికీ కాంగ్రెస్కి ఓటేయనని మేము చెప్పినాం. బహిరంగంగా చెప్తున్నాం, ఓటేయండి అని చెప్పినాం. మీకు ఓటేసిన పాపానికి ఈరోజు మేము బీఆర్ఎస్కి ఓట్లు డబ్బులు తీసుకుంటున్నామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదని నేను హెచ్చరిస్తున్నా. మీకు చేతగాక ఏమంటారు, ఓడలేక మధ్యలో ఓడిపోయినట్టు మీరు చేతగాక ఈ విద్యాసాగర్ రెడ్డి అనే దొంగను తీసేయలేక నిజాయితీ పరుల మీద నిందలేయడం సరికాదక్క. దయచేసి మీరు ఎట్టు పరిస్థితులైనా విద్యాసాగర్ రెడ్డిని తీయాలి. ఈ విద్యాసాగర్ రెడ్డి అరాచకాల వల్ల ఇక 421 మంది ఎంప్లాయీస్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఈయన పెట్టే టార్చర్ వల్ల. కనీస వసతులు ఉండవు. దళిత ఎంప్లాయీలను వాష్రూమ్కి లాకేసుకున్న ఒక అటవిక సమాజం ఈ స్త్రీనిధిలో సాగుతుంది. మీకు కనిపిస్తలేదా? దళితులను ఉద్ధరిస్తా అని చెప్తున్న మీరు మళ్ళీ ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? సీతక్కగా మీరు కూడా ఒక మహిళ కదా, దీనిపైన మీరు ఎందుకు స్పందించారు? రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేసిన అని చెప్తుండ్రు. ఇగో వీళ్ళందరూ రెడ్డిలే, అందరూ. ఇది స్త్రీనిధి రెడ్డి సంస్థనా? ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, మీరు మహిళలకు సమాధానం చెప్పాలి. స్పెషల్గా వీళ్ళని అందరిని తీసేస్తారు. గవర్నమెంట్ వెబ్సైట్లో తీసేసిన అని ఉంటుంది, కానీ వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాడు విద్యాసాగర్. నువ్వు నిజంగా పారదర్శకంగా ఉంటే నువ్వు ఉద్యోగుల యొక్క జీతాలన్నిటిని ఎందుకు వెబ్సైట్లో ఉంచవు? సంస్థ యొక్క ప్రగతిని కూడా ఈయన వెబ్సైట్లో లేకుండా ఓపెన్ డొమైన్ లేకుండా చేస్తుండే. ఎందుకంటే మేము అన్ని నిజాలన్నీ ఈ తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామని చెప్పేసి నా అక్రమాలన్నీ బయటకు వస్తున్నవి, నేను ఉండనని చెప్పేసి అక్కను బదనాం చేసుకుంటా సీతక్క గారిని. నేను ఎంక్వైరీ చేయకుండా అక్కను బెదిరిస్తుండే విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి. ఒక మినిస్టర్ని, ఒక ముసలాయన, ఈయన ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కింద గవర్నమెంట్ 2-3 సంవత్సరాలకు రెన్యువల్ ఇచ్చుకుంటూ 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 15 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చిన ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో ఉండింటే ఈ తెలంగాణ సమాజం ఊరుకునేదా అని నేను సూటిగా అడుగుతున్నా. మీరు బీసీ సంఘాలు లేవా, ఎస్సీ సంఘాలు లేవు, దీనిపైన మీరు ఎందుకు స్పందించారు? అటు బీఆర్ఎస్ స్పందించదు, బీజేపీ స్పందించదు. కాంగ్రెస్ని ఏరుకోరు తెచ్చుకుంటే ఈ రకంగా వాళ్ళు కుంభకోణాలు చేసినప్పుడు మేమెందుకు చేయొద్దు అన్న చందంగానే ఉంది. కాబట్టి మీరు కుంభకోణం చేయడం కోసమే విద్యాసాగర్ రెడ్డిని పెట్టుకున్నాడు. ఈ ఉద్యోగులను అందరినీ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఈయనకు ప్రాణంతో సమానం విద్యాసాగర్ రెడ్డి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకొని రెగ్యులరైజ్ చేసిండు. ఏ యాక్ట్ చెప్పింది రెగ్యులరైజ్ చేయమని? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, హైకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ ఉంటేనే రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళు ఎగ్జామ్ లేదు, ఏం లేదు. గత మంత్రుల దగ్గర డ్రైవర్లు, పిఏలు, పిఆర్ఓలుగా ఉన్న వాళ్ళని అందరినీ దీనిలోకి తీసుకొచ్చి నీ పదవిని కాపాడుకోవడం కోసం వీళ్ళని అందరినీ ఈరోజు రెగ్యులరైజ్ చేసినావు. ఇది మీరు సమాధానం చెప్పాలి. ఉద్యోగులు లేక అందరూ కూడా నిరుద్యోగులు రోడ్ల మీద పడి తినక ఈ తెలంగాణ సమాజంలో చాలా ఇబ్బంది పడుతుంటే మీకు అవకాశం ఇచ్చిందని చెప్పి ఇట్లా అడ్డగోలుగా అక్రమాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. విద్యాసాగర్ రెడ్డి, నువ్వు కేసులు పెడతాను పెట్టుకో. నీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటావు అన్ని పోలీస్ స్టేషన్లు నా మీద కేసు పెట్టుకో. ఈ తెలంగాణ గడ్డలో పుట్టిన బిడ్డను ఎవరు భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ గడ్డ ఇది పోరాటం, దొరలకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ ఇది. అలాంటి గడ్డ మీద పుట్టిన వాళ్ళ మేమేం భయపడం నీ కేసులకు. డిఎండి పోస్ట్ కూడా అమ్ముకున్నాడు. దీనికి సమాధానం చెప్పాలి. అక్కకు తెలియదా? సొంత డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో సీతక్కకు తెలియదా? మీరు చిత్తశుద్ధులు ఉంటే అక్క, మీరు దీనిపైన సమగ్రంగా అన్ని ఉద్యోగులతో పిలిపించుకొని మీటింగ్ పెట్టండి. చెంచాగాలను పిలిపించుకొని 20 మందిని మీకు వచ్చి చెప్తే కాదక్క. దయచేసి ఉద్యోగులందరితో మీటింగ్ పెట్టండి. జీవో నెంబర్ 523 ఎంక్వైరీ పారదర్శకంగా జరపండి. ఈ దొంగను తీసేసి ఎంక్వైరీ చేయాలి. ఈ దొంగ ఉండగానే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఇక నీవు ఆర్ని పెట్టి ఎంక్వైరీ చేస్తానంటే మీరు తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండాక. తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం? ఫైనల్గా ఓవరాల్గా ఇప్పుడు మీరు చూపెట్టినటువంటి ఆధారాలకు అన్నిటికీ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించట్లేదని చెప్తా ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకవేళ ఇప్పటికి కూడా స్పందించకుంటే ఎట్లా ఉండబోతున్నది ముందు ఫర్దర్ కార్యాచరణ ముందుకెళ్తాం. ఇప్పటికైనా సీతక్క గారు స్పందించాలి. దీనిపైన స్పందించి మా డిమాండ్ ఏం లేదు, ఉద్యోగుల డిమాండ్ కానీ ఈ మహిళల యొక్క సొమ్ముకు భద్రత కల్పించండి ఫస్ట్.
ఫస్ట్ కోటి మందిని కోటీశ్వరులను చేయడం కాదు, ఫస్ట్ వీళ్ళ సొమ్ముకు భద్రత కల్పించండి. అలాగే ఉద్యోగుల యొక్క 400 మంది బయటికి వెళ్ళినారు, వాళ్ళు ఎవరైతే ఫ్రాడ్ చేయని వాళ్ళు, సంస్థకు వ్యతిరేకంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విల్లింగ్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు భవిష్యత్తును కల్పించాలని నేను సీతక్క గారిని కోరుతున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 28 కోఆపరేటివ్లు ఉన్నందుకు అందరికి గ్రూప్ 1 ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గ్రూప్ 4 ఆఫీసర్ కూడా సరిగ్గా కాదు. ఈయనను తీసుకొచ్చి ఎందుకు పెట్టిన అక్క నువ్వు చెప్పాలా సమాధానం. కాబట్టి విద్యాసాగర్ రెడ్డిని తీసేసి ఐఏఎస్ను కేటాయించి 350 కోట్లు ఉన్న సంస్థకే టర్నోవర్ ఉన్న సంస్థకి ఐఏఎస్ ఉంటాడు. ఇది 5200 కోట్ల టర్నోవర్ ఉంది కాబట్టి దయచేసి ఐఏఎస్ను పెట్టండి. సెర్పు CEO మేడం, కాళియన్ అక్కడ ఉంది, డైనమిక్ లీడర్ మేడము, దయచేసి కాత్యాయని మేడం, ఎవరినైనా ఒకరిని, ఇది మహిళల చేత ఏర్పడిన సంస్థ కాబట్టి మహిళా ఐఏఎస్ను పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన మీరు ఈయన స్పందించలేదనుకొని, నేను చెప్పినవన్నీ జరగలేదనుకొని రాబోయే 10 రోజుల్లో సీతక్క గారికి నేను ఇప్పటికైనా గౌరవంగానే చెప్తున్నాం, మీరు మీకు అగెనెస్ట్ కాదక్క, దయచేసి ఈ విద్యాసాగర్ రెడ్డిని తీసేయండి, లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాం. రాబోయే 10-15 రోజుల్లో శ్రీనిధి ఆఫీసు ముందు కూడా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నాము. మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను సాల్వ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీతక్క గారికి. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఇది ఇచ్చినటువంటి ఇప్పుడు హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి మహిళల్ని కోటీశ్వరాలను చేస్తాను, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడానికే కంకణం కట్టుకున్నది ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల సొమ్ముకు భద్రత లేదు. ఫస్ట్ ఈ సమస్యను తీర్చాలి ఖచ్చితంగా. సీతక్క గారు కూడా ఒక మహిళ అయి ఉండి తన సొంత శాఖలో ఉన్నటువంటి ఈ అవినీతిని అరికట్టలేకపోతా ఉన్నది. ఖచ్చితంగా దీన్ని అరికట్టకుంటే, ఈ అవినీతిని అరికట్టకుంటే మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.